కొడుకులు పుట్టినా కానీ అవ్వయ్య చచ్చిపోతే ఎంతమంది కొడుకులు ఏడవంగా చూసిన అవ్వ కాళ్ళ తలకాయ పెట్టుకొని కూలి ఏడుతారు మగోళ్ళు అయితే ఆడవిళ్ళను అవి 7 గంగల అవతలికి ఎత్తి మనం ఇస్తే ఆడికుండే జాలిగుండే అవ్వ చచ్చిపోయినా అయ్య చచ్చిపోయినా గా బిడ్డకు తెలవంగానే అవ్వరాలా చేతుల పొంకున్న కొడుకున్న ఆడవారేసి అవ్వ చచ్చిపోయింది లక్ష్మమ్మ నన్నగంటది భూమి మీద వారేసిందని అవో లక్ష్మమ్మ ప్రాణం పోతే లక్ష్మమ్మ ఒక్క బిడ్డను అన్నది నా బిడ్డ ఊరవతలు పోవద్దు ఊడనే ఉండాలి నా బిడ్డ నా కళ్ళ ముంగట ఉండాలి నా బిడ్డ కట్టము గుత్త సుఖము గుత్తనుకున్నది లక్ష్మమ్మ లక్ష్మమ్మ నా బిడ్డ 60 కట్టం చేసి ఆ కైకిలి ఈ కైకిలి చేసి పండుగ వచ్చిన్నాడు పప్ప వచ్చిన్నాడు నా బిడ్డకు ఒక్క బిడ్డ ఒక సీరన్న పెట్టాలని పానం పోయే 2-3 రోజుల ముందట పనికి పత్తేరు పోయొచ్చి కాలు నొప్పితోటి కొడుక ఇక నా ప్రాణం బాగలేదంటే దావకల్ల వల్ల కాడ ఎవరు చేరవచ్చి అతవ రాత్రి కలిగి గాంధారి అల్ల యమ ధర్మరాజు యమ భాష వేసిన్నాడే వరాలా లక్ష్మమ్మ ప్రాణం పొంగా చేసుకున్న భరత ఆదిగత్తి కన్న కొడుకు ఆదిగత్తి కన్న బిడ్డలు ఆదిగత్తి ఏ మనిషికైనా చచ్చిపోక ఎవరోళ్ళు కనబడతారా వరాల ఎవరు కళ్ళల్లో కనబడంగా ప్రాణం ఒక మనిషికి అప్పుడు కన్న బిడ్డలు ఆదిగత్తరు కన్న కొడుకులు ఆదిగత్తరు మనవరాళ్ళు తలంత బలగం ఆదిగత్తదే లక్ష్మమ్మ ప్రాణం పోగా 11 రోజుల కింద 11 రోజుల కింద ఇళ్ళరా కళ్ళ ఉన్న కాడ లక్ష్మమ్మకు ఎవరు వచ్చి కమలాలో భాష వేసి నా చేసిన నాడు లక్ష్మమ్మ ప్రాణం చేసుకున్న వరదారి గచ్చి అందుకే అంటారు అమలార భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు ఎందరిళ్ళల్లో చూస్తలేవు కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన కొడుకులకు లగ్గం చేస్తాం బిడ్డలకు లగ్గం చేస్తాం కొడుకులు భార్యతో ఇళ్ళ సంబరపడకుండా పిల్లలతో ఉంటారు బిడ్డ అత్తగారింటి కాడ కొత్త చోటుగాడు ఉంటది చివరికి మళ్ళా భార్య భర్తలే ఒక ఇంట్లో భర్తకు అర్ధరాత్రి ఏదన్నా ఆపదచ్చిన గాని భార్య ఉంటాడు అవ్వ భార్యకు ఆపదచ్చిన భర్త ఉంటది నాదా నేను వెళ్ళిపోతాన్న నాదా ఇలాడికి నాకు భూమి మీద నువ్వు నడిచిపోతాన్నయ్య నాదా నా ప్రాణం పోతాందేమో అయ్యా నా భార్య ఉన్నదాడు ఇక్కడ అన్నము పల్లెములు పెడితే నేను అన్నం తిన్నయ్యల్ల నా కొడుకుల ఇళ్ళల్లో కోడల దగ్గర పోయి బుక్కడ అన్నం పెట్టే బిడ్డనే కాల వచ్చిందని నాదా నువ్వు నా కొడుకులను పొడవ చూసుకుంటా నాదా నువ్వు ఏడతావా అయ్యో నువ్వు ఏడ్చిన రాను నాదా నన్ను ఇచ్చిన దేవుడు కొంటపోతాను నా నాడానికి 12 పండుగలు వస్తాయి కొడుకుల పండుగ వచ్చినాడు అమలాల ఆడి బిడ్డలకు
12 పండుగలు వచ్చినాడు కోట్ల శ్రీమంతం ఉన్న ఆడదానికి అమ్మగారింటికి ఆడేం లేకుండా 60 ఏళ్ళ ముసల్దానికైనా ఆడాది మొక్కరాడ నమ్మ దగ్గరికి పోవాలి మా అమ్మగారి ఇంటికి ఆడ కంచంలో ముక్కడన్నం తినందని పానం కొట్టుకుంటది నాదా నేను వెళ్ళిపోతాను కొడుకు నా బిడ్డ ఉంటదిరా అయ్యా పండుగ వచ్చినాడు పంప వచ్చినాడు నా బిడ్డ నా ఇంటికి వస్తుంది నా కొడుకు పండుగ వచ్చినాడు వచ్చినాడు నా బిడ్డ తిరుపతమ్మ నా ఇంటికి వస్తే నా కొడుగా నీకు వెళ్ళాలంటే నీ తొడ పుట్టిన దానికి సీరసాలు ఎట్లా అయ్యా నీకు ఎల్లువారు లేకుంటే కొడుక నా దగ్గర ఏమి లేవు అక్క నా ఉండనాడు నీకు అన్ని నీళ్ళు అందుకున్నది కొడుక నువ్వు కనుమ చేతులు పెట్టి తువాల చేతులు పెట్టి పసుకుంక పెట్టి 2 ఏళ్ళ దండం పెడితే ఆడదానికి దుఃఖం రాజురా కొడుక నేను వచ్చి నేనంకరా అయ్యో ఇక్కడ ఏముందని వచ్చినే అక్క ఊళ్ళు ఉన్నదని ఊకత్తాను నా ఇంటికి నీకు ఏం పెట్ట మన అమ్మతోనే అన్ని వేరే ఒక్క మాట అంటే కొడుక ఆడదానికి పెద్దలు వచ్చిన దుఃఖం అయితే చేసుకున్న భార్య భర్తను తిట్టిన కోపం రాదు భర్త భార్య తిట్టిన కోపం రాదు ఇద్దరికి వెళ్ళి ఒక్కరు వేరాక కొడుకులే కూడలే నల్ల గింతంత మాట అంటే కొడుక పెద్ద చచ్చిన దుఃఖం అయితే రాయ్యా కూడాల పంతుమమ్మ నేను పోదన్నాయా నీ అక్క ఎల్లల్లా చిరు వాళ్ళు ఆ గిట్ల కూతుంటారే నీ మనవరాలు ఎడతాంటే అవ్వా మా బాబమ్మ మంచిది మా బాబమ్మ లచ్చమ్మ లేదా అని ఎల్ల నీ మనవరాలు ఎడతారే అవ్వ ఒక్కసారి రాయలచ్చమ్మ నన్ను కోడలు లెక్క చూసుకోలే కన్న వీడియోలు చూసుకున్నావమ్మా నీ రూపలావన్నీ ఎంత ముందుగా అమ్మా నీ అలక టక్కలందరూ వచ్చిర్రమ్మా వాళ్ళతోటి మాట్లాడుతూ రాయనా నువ్వు దాగనున్న కాడమ్మ మామకు కాడు అవ్వచ్చిందని అవని నువ్వు బతుకుతా అనుకున్నావా అవని నువ్వు బతికించుకుంటావు అనుకున్నా అమ్మా నువ్వు ఎంత పని చేసిపోతే అమ్మా నేను అమ్మాని ఎవరు అంటే అమ్మా ఒకసారి రాయ అమ్మా నీ మనవరాలు వచ్చిందే అమ్మా నువ్వు ఒకరి పెళ్లి చూడపోతే అమ్మా ఒకరు ఉరికడ తరవాలి వేయపోతే అమ్మా నీ భార్య ఎంత కొట్టుకుంది నువ్వు చచ్చిపోతారే అమ్మా ఆత్మగల్ల మనవలు మనవరాళ్ళు కొడుకు బిడ్డలు మనవడు రేష్మాంతు మనవరాలు సాత్వికవ్వ మనవరాలు సుష్మితవ్వ నానమ్మాది గట్టి అమ్మ నీవు పొద్దుగా లేచినాక నీకు చాయం వచ్చిన కాదే అమ్మ ఇడికి 11 రోజులు అవుతుంది అమ్మ నీకు ఆకలి అయితే లేదా అమ్మ నీకు దూపలు అయితే లేవా మనవడు దిలీప్ కుమారు మనవరాలు వైష్ణవి ఇలా బలగమందరూ కలిసి మా అమ్మమ్మ ఉంటే పండుగ వచ్చిన్నాడు పక్కం వచ్చిన్నాడు
నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఓ బిడ్డ నేను కైకిలు చేసిన పైసలు ఉన్నాయి ఒక్క కొత్త డ్రెస్ కొనుక్కోమని ఇచ్చిన అమ్మ మళ్ళా వచ్చే తత్తుల బతుకమ్మ పండుగమ్మ నేనే మళ్ళీ పోవాలా నీళ్లు చీకటి అయిపోయింది అమ్మ నీళ్లు చిన్నైంది అమ్మ ఒక్కసారి రాయా లక్ష్మవ్వ ఏం కొంటాయింది భూములు కొంటాయిందా దాగులు కొంటాయిందా మిద్దెలు కొంటాయిందా భవనాలు కొంటాయిందా మూడు రోజుల్లోనే అవ దవాఖానలు ఉన్న కాడ నేను బతుకుతాను అనుకున్నది మళ్ళా నా ఇంటికి పోతాను అనుకున్నది నా బలగాన్ని చూస్తాను అనుకున్నది అమ్మలానా దేవుడు పెండ వీధి కోడి పిల్లుడు గద్దదనక పిరట్టు పిడ పిడ అత లక్ష్మవ్వ ప్రాణమ్మ లక్ష్మమ్మ భర్త ఏడిళ్ళ పిల్లి కూర అయిపోయింది లక్ష్మమ్మ అక్క ఎల్లలు వచ్చి అక్క చెల్లె ఏ ఊరికి వేరే అక్క పల్లె కూడా అత్తవి అక్క అక్క ఎల్లలు ఏడితే లక్ష్మమ్మ లక్ష్మమ్మ మనవరాలు చెల్లె బిడ్డలు అక్క బిడ్డలు అందరూ వచ్చి లక్ష్మమ్మ అంటే లేచేస్తా లక్ష్మమ్మ ఏం కొంటవోలే మావ సత్తనే సరగలోకం పోవన్నా అని ప్రేమగల్ల బిడ్డ తిరుపతి వాళ్ళు పోదన్నా మనవరు మనవరాళ్ళు ఉమ్మడి కుటుంబం వాడు బిడ్డలు మేనగోడళ్ళు కలిసి 9 రోజుల కార్యక్రమం చేసి రామరావంట కష్టమైన కథ చెప్తారు సచివేర ఆత్మగల లక్ష్మ జీవి సత్తనే సరగలోకం పోవాలనా